నాస్తి పిత్రార్జితం కించిత్ నమయా కించిదార్జితం అస్తి మే హస్తి శైలాగ్రే వస్తుపైతామహం ధనం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఫాల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనం అందరం కూడా పొందగలుగుతాం. గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న మరేమున్నది మనందరికీ. అందుకే కోరుతున్నాం గోవిందుణ్ణి, స్వామి నీవు మాకు పరంపరాగతంగా మా వంశములన్నీ కూడా తరించేలాగా మాకు దొరికినటువంటి మహా గొప్పదైనటువంటి భాగ్యం స్వామిని. నాస్తి పిత్రార్చితం కించిత్, మా తాత తండ్రుల నుంచి నాకు ఏ సంపద కూడా రాలేదయ్యా. ఒకవేళ వచ్చినా అది సంపద కానే కాదు. సంపద అంటే ఏమనుకుంటున్నారు? మన కంటికి కనపడేటువంటి బంగారములు డబ్బులునా? మన పేరు మీద ఉండేటువంటి బంగళాలు పొలాలు ఆస్తులునా? లేదా మన ఇంట్లో బీరువాలో తాళం వేసి జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి ధనమా? ఏది నిజమైనటువంటి సంపద మనకు అంటే శాస్త్రం చెప్తోంది, సంపదో నైవ సంపద విపదో నైవ విపద విపద్విస్మరణం విష్ణో సంస్మరణం సంపదుచ్యతే. విపత్తు అంటే భగవంతుణ్ణి మర్చిపోవడం, సంపద అంటే భగవంతుడి యొక్క నామము ఈ నాలుక చివరన నర్తనం చేయడం. ఇటువంటి సంపద మనకుంటే చాలు. అందుకే అంటున్నాం స్వామి, తాత ముత్తాతల నుండి మా వంశమునకు పరంపరగా, ఈ మానవాడికి పరంపరగా ఆ 7 కొండల మీద ఆనందనిలయంలో నీవే మాకొక గొప్ప సంపదగా వెలసి ఉన్నావు కదా. అదొక్కటి చాలు మాకు. నాస్తి పిత్రార్జితం కించిత్ నమయా కించిదార్జితం అస్తి మే హస్తిశైలాగ్రే వస్తుపైతామహం ధనం. మా తాత ముత్తాతలు మాకేమి సంపాదించి ఉన్నా సంపాదించి ఇవ్వకున్నా లౌకికమైనటువంటి ధనము ఉంటే ఎంత లేకపోతే ఎంత స్వామి, నీ ఉన్నావు కదా. కటివరద హస్తాలతో ఆనందనిలయంలో చిద్విలాసుడవై ఎప్పుడూ కూడా ఎన్ని వేల కోట్ల మంది భక్తులు వచ్చినా కూడా నేనున్నానయ్యా అనుగ్రహిస్తాను అంటూ నీ ఉన్నావు కదా. నీ ఒక్క సంపద చాలు మాకు, ఇంకేది కూడా అవసరం లేదు అనేటువంటి ఒకానొక దృఢ విశ్వాసంతో మనం గోవిందుణ్ణి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇటువంటి భావన ఉండాలి మనలో. ఈ భావన లేకుండా ఎంతగా వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా ఏదో అలా వెళ్ళాం ఇలా వచ్చామన్నట్టే ఉంటుంది. కానీ భావన లేకపోతే ఆ దర్శనంలో ఉండేటువంటి గొప్ప మాధుర్యాన్ని మనం అనుభవించాలి. లౌకికంగా చూడండి, ఎదురుగా ఒక చిన్న లేడీ ఆవు దూడను తీసుకోండి. ఆవు దూడకు ఎదురుగా ఒక 10 తల్లి ఆవులను ఉంచండి. ఆ 10 తల్లి ఆవులలో ఏదో ఒక ఆవు మాత్రమే తన యొక్క తల్లి. ఆ ఆవు చిన్న దూడ అయినప్పటికీ కూడా నిజమైనటువంటి తన తల్లిని కనుక తెలుసుకొని చూసిందా, ఆ ఆవులో ఉండేటువంటి మమకారము, ఆ ఆవు చేసేటువంటి చేష్టలు, ఆ ఆవు పరుగు పరుగున తన తల్లి దగ్గరికి వెళ్ళేటువంటి ఆ దృశ్యము చాలా గొప్పగా ఉంటుంది. అవన్నీ వేరొక ఆవు దగ్గర ఆ ఆవు దూడ చేయదు. ఎందుకు చేయదు అంటే ఆ ఆవు తన తల్లి కాదని తనకు తెలుసు. కానీ తన తల్లి అని తెలిసినటువంటి ఆవు దగ్గర మాత్రం చాలా గొప్పగా ఆనందాన్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా మనమందరం కూడా ఆవు దూడలం లాంటి వాళ్ళమే.
నిజమైనటువంటి మన తల్లి కాని తండ్రి కాని రక్షకుడు కాని సర్వమంతా కూడా గోవిందుడే అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని 7 కొండల పైకెక్కి మనం దర్శించామా, ఆ జ్ఞానముతో కూడుకొని దర్శనం చేయడంలో చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆమె ఏమీ లేకుండా అందరూ వెడుతున్నారు కాబట్టి మనం కూడా వెడుతూ ఉంటే ప్రత్యేకత ఏమీ కూడా ఉండదు. స్వానుభవము, స్వానుభూతి అంతకన్నా ఉండదు. కాబట్టి స్వానుభూతితో భక్తి ప్రపత్తులతో గోవిందుడి యొక్క కైంకర్యాన్ని ఆచరించే ప్రయత్నం మనమందరం కూడా చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మార్చి 12వ తేదీ ఫాల్గుణ మాస కృష్ణపక్ష నవమి తిథి. ఈ రోజున నవమి తిథికి అధిదేవత దుర్గా అమ్మవారు. ఈ రోజున దుర్గా అమ్మవారి యొక్క ఆరాధనం గొప్పదైనటువంటి క్రాంతిని మనందరికీ కూడా కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము మూల నక్షత్రము సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధనం మనకు చక్కనైనటువంటి జ్ఞానమును అందజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం గురువారము గురుగ్రహ ఆరాధనం గురునా దేహపుష్టిశ్చ బుద్ధిపుత్రార్థ సంపద అని అన్నట్లుగా ఆ ఫలాలన్నింటినీ కూడా మనం పొందగలుగుతాం గురుగ్రహము యొక్క ఆరాధన ద్వారా. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కమప్యనవదిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ప్రియ భాగవతోత్తములారా, దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడు మనల్ని కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం మాత్రమే భగవంతుణ్ణి సేవించుకుంటూ ఉన్నామా?
లేక మిగతా వాళ్ళు కూడా సేవించుకుంటున్నారా అనేటువంటి ఒక సంశయం మనకు కలుగుతుంది. అందువల్ల ప్రతిభాభయంకర అన్నన్ స్వామి వారు సుప్రభాత శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సేవాపరాహ శివ సురేష కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథా బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం సేవాపరాహ. సేవాపరాహ అని మొట్టమొదటిగా పేరు పెట్టారు. ఎలా ప్రారంభించారు శ్లోకాన్ని అంటే సేవాపరాహ అంటే సేవా తత్పరుడైనటువంటి వారు అని అర్థం. భగవంతునికి సేవ చేయాలి అనేటువంటి భావన మనకు ముఖ్యంగా కలగాలండి. కానీ మనం ఏం చేస్తాం, భగవంతుని సేవించుకోవాలి, మనలో ఉన్నటువంటి కోరికలంతా ఆయనకి తెలియజేయాలి, ఆ కోరికలు సిద్ధింపజేసుకో. కానీ భగవంతుడికి మనం కైంకర్యం చేయకూడదు, భగవంతుడికి సేవ చేయకూడదు, అటువంటి భావన ఉండకూడదు. ఏదో విధంగా భగవంతుడికి సేవ చేయాలనేటువంటి తపన మనకు ఉండాలి. అందువల్ల మొట్టమొదటిగానే ఇక్కడ సేవాపరాహ, నీ సేవలో ఆసక్తిని కలిగినటువంటి వాళ్ళు ఎవరు అన్నారు. మనం మనుష్యులు అనుకుంటాం, అష్టదిక్పాలకులు వీళ్ళందరూ కూడా 8 దిక్కుల్లో ఉంటారు. ఎందుకు దిక్కుల్లో ఉంటారంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ అన్నీ మీరు చూస్తూ ఉండాలి. ఎలాగైతే కాపలాదారు ఉంటారో అదే ప్రకారంగా ఈ లోకాన్నంతా కూడా రక్షించేటువంటి వాళ్ళు 8 మంది అక్కడ దిక్పాలకులు అని చెప్తూ ఉంటారు. అందువల్ల ఆ దిక్కులను పాలించువారు అని అర్థం. ఎవరు అన్నారు, శివ కృషే సురేష కృషానుధర్మాహ అన్నారు. శివుడు, అదే ప్రకారంగా సురేష అంటే ఇంద్రుడు, శివ సురేష కృష అనే శబ్దానికి అగ్ని అని అర్థం. శివ సురేష కృషానుధర్మాహ అంటే ఇక్కడ ధర్మశబ్దానికి యముడు, రక్ష శబ్దానికి నివృత్తి, అంబునాథ అంటే అంబు అనే శబ్దానికి నీరు అనే అర్థం. ఆ నీటికి నాథుడు ఎవరు అంటే వరుణుడు. అదే ప్రకారంగా పవమాన ధనాధినాథ, పవమాన అంటే వాయువు, ధనాధినాథ అంటే కుబేరుడు. ఈ ప్రకారంగా శివుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నివృత్తి, అలాగే వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈ ప్రకారంగా అందరూ కూడా ఈ దిక్కులను పాలిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అన్నారు. సేవాపరులు అని చెప్పినప్పుడు కైంకర్యం చేయాలి. ఏ ప్రకారంగా కైంకర్యం చేయాలంటే భగవద్ ఆజ్ఞ ఉంటుంది, వీళ్ళందరూ కూడా నీవు కాపాడుతూ ఉండాలి, ఆ దిక్కులంతా కూడా మీరు చూస్తూ ఉండాలి. ఇది అక్కడ సేవ అన్నమాట. ఇప్పుడు కొండపైన ఎంతోమంది సేవా తత్పరులు వస్తూ ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా తిరుమల దేవస్థానముల అవకాశాన్ని కల్పించాయి. ఏదో రూపంగా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి భగవంతుడు ఉండే చోట మాత్రమే సేవ కాదు, భగవంతుణ్ణి దర్శించుకోవాలి అనేటువంటి భక్తులు ఎంతమంది ఉంటారో వాళ్ళని అందరినీ కూడా వాళ్ళకి సేవ చేయడం. ఎలా సేవ అన్నారు, వాళ్ళకి కావలసినటువంటి నీటిని ఇవ్వడం, నీరుని ఇస్తారు, వాళ్ళకి కావలసినటువంటి ఆ భోజనాన్ని వడ్డించడం, అలాగే క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా క్రమబద్ధీకరించడం, అలాగే లోపల గరుడాళ్వార్ల ఆ మందిరంలో ఏం చేస్తారు, అందరిని తోస్తారు. ఇది సేవ కాదు కదా అంటాం, కానీ వెనకాల వచ్చేటువంటి భక్తులకి అవకాశాన్ని కల్పించాలి కదా. నువ్వు ఒక్కడే అక్కడ ఉంటే మిగతా వాళ్ళకి దర్శన భాగ్యం కలగదు కదా. అందువల్ల వాళ్ళని సున్నితంగా మెత్తగా స్వామి జరగండి జరగండి అని చెప్పడం, ఇది కూడా ఒక సేవ. ఎందుకంటే భగవద్ దర్శనాన్ని అందరికీ కల్పించే విధంగా వాళ్ళు సేవ చేస్తున్నారు. అందువల్ల తిరుమలలో అందరూ కూడా సేవా తత్పరులే, అందులో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల ఆ కైంకర్యాన్ని వాళ్ళందరూ కూడా అక్కడ విశేషంగా చేస్తూ ఉన్నారు కనుక సేవాపరాహ అన్నారు. మనకు కూడా అటువంటి భాగ్యం కలగాలండి. మనం కూడా ఏదో ఒక విధంగా భగవంతుని యొక్క ఆ సేవలో తత్పరులు కావాలి.
ఆ భాగ్యాన్ని పొందడం అనేది సామాన్యం కాదు. ఆ భగవంతుడే మనకు పొందింపజేస్తాడు. అందువల్ల సేవాపరాహ, వీళ్ళందరూ కూడా దిక్పాలకులు కదా. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొండపైన మంచి ఒక గరుడోత్సవం, ఆ గరుడోత్సవ సందర్భంలో లక్షలాది మంది జనులు వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం వీరి యొక్క కర్తవ్యం అన్నమాట. అందువల్ల సేవాపరాహ శివ సురేశ కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథాహ అని చెప్పినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే అంజలి ఘటిస్తూ ఉంటారండి. వాస్తవంగా అంజలి అనేది నమస్కార ముద్ర. అందు మస్తిష్కం, అదే ప్రకారంగా మస్తిష్క ప్రణామం, సంపుటం అనేటువంటి రీతులంతా ఉన్నాయి. ఒక్కసారి 2 చేతులు కూడా శిరస్సు పైన ధరించి భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి. అందువల్ల ఇందులో కూడా ఎన్నో విశేషాలంతా కూడా మనకు ఆగమశాస్త్రాలు చెప్తూ ఉంటాయి కనుక ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం దర్శించుకుంటాం ఆ సమయంలో వేరే విషయాలపైన దృష్టి ఉండకుండా 2 చేతులు కూడా జోడించి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవదేవుడు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు. అందువల్ల ఎప్పుడు భగవంతుని సేవించుకున్నా కూడా 2 చేతులను జోడించే సేవించుకోవాలి. ఏదో ఒక విధంగా కాకుండా ఎప్పుడైతే ఆ తిరుమలకు మనం యాత్ర ప్రారంభిస్తామో అప్పటి నుండి ఈ చేతులు ఇలానే ఉండాలట. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అలా 2 చేతులు జోడిస్తూ నీవు వెళ్తూ ఉండాలి. భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనకు వెంటనే తొందరగా కలుగుతుంది అని పెద్దల యొక్క సూక్తి కనుక ఈ శ్లోకాన్ని భగవంతుడికి అర్పించి, స్వామి మాకు కూడా ఒక సేవను అందించు, ఒక సేవను ప్రసాదించు, నీకు కైంకర్యం చేసినటువంటి భాగ్యాన్ని మాకు కలిగించు అని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం ప్రార్థించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండ తరువాత ఉత్తరకాండ. ఈ ఉత్తరకాండను వశిష్ఠ మహర్షుల వారు పేర్కొన్నట్టుగా సంప్రదాయజ్ఞులు చెప్తూ ఉన్నారు. శ్రీరామో హయమేద ముఖ్య మహకృత్ సమ్యక్ ప్రజాపాలయన్ కృత్వా రాజ్యమధానుజైశ్చ సుచిరం భూరి స్వధర్మాన్వితౌ పుత్రౌ భ్రాతృసుతాన్వితౌ కుశలవౌ సంస్థాప్య భూమండలే సోయోధ్యాపురవాసిభిశ్చ సరయూ స్నాత ప్రపేదే దివం. శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషిక్తుడై రామరాజ్య స్థాపన చేసి
అశ్వమేధాది యాగములు నిర్వహించి 11,000 దివ్య సంవత్సరాలు రాజ్య పరిపాలనం చేసి తన కుమారుడైనటువంటి కుశలవులకు పట్టాభిషేకం చేసి అయోధ్య సామ్రాజ్యాన్ని అప్పగించి సరయూ నదిలో ప్రాయోపవేశం చేసి అలా మునిగి వైకుంఠంలో తేలారు. అవతార పరిసమాప్తి అయింది. శ్రీరామో హయమేధ ముఖ్య మహకృత్ సమ్యక్ ప్రజాపాలయన్ ఎన్నో మహత్తరమైనటువంటి యజ్ఞములు నిర్వహించి యజ్ఞోవై విష్ణు అన్నారు. విష్ణుదేవుడే యజ్ఞస్వరూపం. ఆయనే ఎన్నో యజ్ఞాలు చేశాడు. 11,000 దివ్య సంవత్సరాలు రాజ్యస్థాపన చేసిన తర్వాత రామరాజ్య పరిపాలన అయిన తర్వాత తన కుమారుడు కుశలవులకు పట్టాభిషేకం చేసి పుత్రౌ భ్రాతృసుతాన్వితౌ కుశలవౌ సంస్థాప్య భూమండలే అందరితో కలిసి ధర్మస్థాపన చేసి అయిన తర్వాత ఆయన తన అవతార ప్రయోజనాలను నెరవేర్చుకున్నారు. కాబట్టి సరయూ నదిలో ప్రవేశించి లీలామానుష విగ్రహుడు కదా భగవంతుడు, ఆ లీలా విభూతి అలా ప్రవేశించి వైకుంఠంలో పరమపదంలో తేలాడు శ్రీమన్నారాయణుడై. శ్రీరామస్య కథా సుధాతి మధురాన్ శ్లోకాన్ ఇమాం ఏ జనా శృణ్వంతి ప్రపఠంతి చ ప్రతిదినం తే గౌగ విధ్వంసినం శ్రీమంతో బహుపుత్రపౌత్ర సుచిరం భుంక్త్వైక భోగాంశ్చిరం భోగాంతే తు సదాచితౌ సురగణైర్విష్ణోర్లభంతే పరం విష్ణోర్లభంతే పరం ఫలశ్రుతి శ్లోకంతో కూడా కలిపి ఈ సప్తర్షి రామాయణం 24,000 శ్లోకాలు రామాయణం పారాయణం చేయడం మనకు రోజు కష్టం. ఒక రోజులో పారాయణం చేయలేం. ఈరోజు ప్రారంభిస్తే కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఫలశ్రుతితో కూడా కలిపినటువంటి 8 శ్లోకాలు చెప్పుకుంటాం అనుకోండి, రామాయణం పూర్తిగా పారాయణం చేసినట్టే. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠనామధేయులైనటువంటి ఈ సప్తర్షులు మహానుభావులు సప్తర్షి మండలంలో తేజోమూర్తులై ప్రకాశిస్తున్నటువంటి ఆ మహాత్ములు లోకోపకారార్థమై చెప్పినటువంటి ఈ సప్తర్షి రామాయణం అందరి మన్ననలు పొందినటువంటి రామాయణం. సంక్షిప్తంగా ఉంటుంది. 8 శ్లోకాల్లో రామాయణం పూర్తి అయిపోతుంది. ఆ రామ శబ్దాన్ని ఒక్కసారి ఉచ్చరించినా సరే మన యొక్క కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే రాముడు సకల సద్గుణాభిరాముడు కాబట్టి. భూపరళామ రామ, రఘుపుంగవ రామ, త్రిలోకరాజ్య సంస్థాపన రామ, మోక్షఫలదాయక రామ, మదీయ పాపములు బాపగదయ్య రామ, నిన్ను ప్రస్తుతి చేసేదనయ్య రామ, సీతాపతి రామ, భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అని భద్రాచల రామదాసు ఎందరో మహానుభావులు అలా నారద మహర్షి చేత ప్రేరితుడైనటువంటి వాల్మీకి శ్రీమద్ రామాయణ ఇతిహాస రచనకు ఉపక్రమించి కృత్యాద్యవస్థ పొందినటువంటి వాడై కృత్యాద్యవస్థతో ఎంతో కాలం తపించి ఆ మానిషాద వంటి శ్లోకాలు చెప్పాడు. విషాదాన్ని తట్టుకోలేక ఆ క్రౌంచపక్షుల వృత్తాంతాన్ని అంతా కూడా చూడగలిగాడు. అవన్నీ తనలో ప్రభావితం చేశాయి. చతుర్ముఖ బ్రహ్మ యొక్క సాక్షాత్కార భాగ్యం పొందగలిగాడు. సప్తర్షుల యొక్క సాక్షాత్కార భాగ్యం పొందగలిగాడు. ఆ సప్తర్షులంతా కూడా వారు స్వయంగా వేంచేసి వాల్మీకి మహర్షికి ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా పటాపంచలు చేయగలిగారు. ఇప్పుడు కృత్యాద్యవస్థ పూర్తిగా నిర్మూలనమైంది మహర్షి యొక్క అంతరంగంలో. అలా నిర్మూలనమైన తరువాత ఇంకా తాను రామాయణాన్ని ప్రారంభించాడు. ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలిసిపోయింది కాబట్టి, ఎలా వర్ణించాలో తెలిసిపోయింది కాబట్టి, దేవతలు అనుగ్రహించారు కాబట్టి తాను ప్రారంభించాడు. రామాయణ రచనలో కృతార్థుడైనాడు. ఆ శ్రీమద్ రామాయణాన్ని ఎందరో మహాకవులు ఆంధ్రీకరించారు. ఎర్రన గారు కూడా ఆంధ్రీకరించారని ఆ రామాయణం మనకు దొరకలేదు. అరణ్యపర్వంలో కొంత రామాయణం ఉంది సంక్షిప్తంగా. కానీ శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని విశ్వనాథ వారు అద్భుతంగా ఆంధ్రీకరించి తెలుగువారికి అందించారు. జ్ఞానపీఠ పురస్కారాన్ని కూడా పొందగలిగారు.
ఆ మహానుభావుడు కూడా కృత్యాద్యవస్థ అనుభవిస్తూ కూడా ఆఖరకు రాముడు రామమంత్రాన్ని ఎప్పుడూ పరమశివుడు మనసులో స్మరిస్తూ ఉంటాడు అని ఆ పరమశివుని తన మనస్సులోకి ఆహ్వానించారట విశ్వనాథ వారు. ఓ ఉగ్రుడా నీవ పగ్గముల ఊనుము, నువ్వే నా మనోరథంలో సారథివై నడిపించు స్వామి, లేకపోతే రామకథ నేను రాయలేను అని ఆశ్రయించి రచించినట్టుగా మహానుభావులు పేర్కొన్నారు. కాబట్టి ఈ సప్తర్షి రామాయణాన్ని అనుసంధానం చేసుకోవడం చేత శ్రీమద్ రామాయణం పూర్తిగా పారాయణం చేసినటువంటి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని పెద్దలు పేర్కొన్నారు.